అహంకారం, మదం, మాత్సర్యం బాగా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళకి లేనిదల్లా ఒక భయం లేదు వాళ్ళకి. భయం మీకు నేర్పిస్తానమ్మా. మీకు భయం అంటే ఎలా ఉండదు నేర్పిస్తాను మీకు. అలాగే అనాల్సినవన్నీ అనేసి కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం, బయటికి లాగి కొడతాం. కుదరకపోతే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మీకు చట్టపరంగా శిక్షలు పడతాయి. ఆ బాధ్యత మేము తీసుకున్నాం, జనసేన తీసుకుంటున్న బాధ్యత. నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చాలా బాధ్యతగా ఉండేవాడిని. చాలా బాధ్యతగా మాట్లాడతాను. ఒక మాట తోలను. నాకు బూతులు రాక కాదు, మాట్లాడలేక కాదు, మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడు. గుంటూరు బాపట్లో పుట్టినవాడిని, నాకు బూతులు రావంటారు. మీకు నా బూతులు వచ్చి వైసీపీ వాళ్ళకి మాకు రావా? మీకు ఇంకా తెలుగులో తిడతారు, 4 భాషలో తిట్టగలను మిమ్మల్ని. ఒకరోజు టైం ఇస్తే మీరు కోరుకున్న నాకు ఈ భాషను మమ్మల్ని తిట్టు పవన్ కళ్యాణ్ అంటే అలాగే తిడతాను. నేర్చుకుందాడు మరి. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, అన్న అల్వాలు ఎడిపోవాలి అంటే అన్న ఉల్వలకి దున్నుతున్నానే అంటారు. కాదన్నా నేను అడుగుతుంది అల్వాలకి ఎడిపోవాలి అంటే నేను ఉల్వలకి దున్నుతున్నానే అంటాడు. అది ఇట్లా చాలాసేపు అడిగింది. అరే నేను అడుగుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటంటే వాడు కావాలని చేస్తున్నాడు. అట్లాగా నేను వైసీపీ వాళ్ళని ఏమడుగుతున్నాను, బాబు మీ సొంత చిన్నాయన వివేకానంద రెడ్డి గారు హత్యకు గురయ్యారు, ఎవరమ్మా చంపింది? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నాడు, అదేంటి నా వ్యక్తిగత జీవితం ఏంటి? అలాగే బాబు మీకు ఎందుకు కోడికత్తిలో ఎవరమ్మా చేసింది ఆ రోజున మీరు అంతా అరిచి గోల చేశారే. సిఎస్ఎఫ్ వాళ్ళు ఉండగా కేంద్ర కంట్రోల్లో ఉండి, నీగాస వ్యవస్థ కంట్రోల్లో ఉండి, భద్రతా వ్యవస్థ కంట్రోల్లో ఉండి మీ మీద దాడి చేస్తూ అంత గోల చేశారే. ఆ చంపింది ఎవరమ్మా అని ఆ రోజున అప్పటి గవర్నర్ నరసింహన్ గారు కూడా దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని అన్నారు కదా. ఆయన కూడా చెప్పాలి దీనికి సమాధానం. అలా కుదరదు. ఇవి చెప్తే ఏంటి మాట్లాడతారు మీరు నా మీద? ఆ రివర్స్ టెండరింగ్ గురించి అడిగితే నా వ్యక్తిగత జీవితం పట్టుకొస్తారేంటి? నా వ్యక్తిగత జీవితం ఏముందిరా నాయన? బ్లాక్ అండ్ వైట్ మీ జీవితం కదా, రంగుల కాలంలో మీ జీవితం. ఇంకోటి చెప్తున్నా మీకు, నేను ఎప్పుడు కూడా లైన్ దాటి మాట్లాడు. ఈ వైసీపీ అధినాయకుడు కూడా చాలాసార్లు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడు. నేను మాట్లాడలేక, మాటలు లేక, సంస్కారం, నా తల్లిదండ్రుల సంస్కారం నేర్పించారు. ఈరోజు మీ అందరి సాక్షిగా చెప్తున్నా, మనం పాటించాల్సింది. నేను మిమ్మల్ని పాటించమని కోరుకుంటున్నాను. ఈ రోజున నేను ఆడబిడ్డలకి చాలా గౌరవిస్తాను. వైసీపీ కార్యకర్త కుటుంబ సభ్యులను ప్రతి ఆడవారికి, ప్రతి వైసీపీ కార్యకర్త భార్య దగ్గర నుంచి వాళ్ళ అధినాయకుడు సతీమణి వరకు, అమ్మా నేను మీకు మాటిస్తున్నాను, మీరు మీ వాళ్ళు మాట తప్పుతారు, మీ వైపు ఒక్క మాట మా వాళ్ళని అన్నెవరు నేను అన్న, మీకు మాటిస్తున్నాను. మీతో తేల్చుకుంటాం. వైసీపీ మీతో తేల్చుకుంటాం. పారిపోయే వ్యక్తిని కాదు. మీలాగా మాట తప్ప మెడం తిప్ప అవన్నీ మేము మాటలు చెప్పాం. నేను చేసి చూపిస్తాను. నేను ఎప్పుడైనా సరే చాలా ఒద్దికతోటి చాలా పద్ధతిగా మాట్లాడతాను. ఈరోజున నేను మీతో పంచుకోదలుచుకున్నాను.
వాళ్ళు చాలాసార్లు అంటారు మా ప్రాథమిక హక్కు మాట్లాడటం కరెక్టే. మీ ప్రాథమిక హక్కులు ఎప్పుడు దాకా? నా హక్కులు భంగం కలగనంత వరకే. నా హక్కులు భంగం కలిగితే మేము చూస్తూ కూర్చుంటామా?